మేషరాశి జాతకులారా, జాగ్రత్తగా వినండి. మీ దరిద్రం ముగిసిపోయే సమయం వచ్చేసింది. మీ తలరాతను మార్చేసే ఒక అద్భుతమైన వార్తతో ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే రోజుల్లో మీకు డబ్బుతో నిండిన సంచి దొరకబోతోంది. అంటే రోడ్డు మీద సంచి దొరుకుతుందని కాదు, అపారమైన ధనప్రాప్తి కలిగే ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతోంది. అపారమైన ధనప్రాప్తి కలిగే ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతోంది. మీరు కోటీశ్వరులు అవ్వడం ఇప్పుడు ఖాయం. కానీ ఈ అదృష్టం అందరికీ దక్కదు. కేవలం ఎవరి జాతకంలో అయితే ఆ దివ్య శక్తి అనుగ్రహం ఉంటుందో వారికి మాత్రమే ఈ యోగం పడుతుంది. అసలు ఆ ధన నిధి మీకు ఎక్కడ దొరుకుతుంది? అది మీ సొంతం కావాలంటే మీరు ఈ క్షణమే తెలుసుకోవాల్సిన ఆ పచ్చి నిజమేంటి? మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులను ఎలా తరిమి కొట్టాలి? అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. మీ కష్టాలు తీరిపోయి మీరు మహారాజులా బతకబోయే ఆ క్షణాలేంటో ఇప్పుడు తలుపులు వేసుకుని మరీ చూడండి. వివరాల్లోకి వెళ్లే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ లేదా జై మహాలక్ష్మి అని 3 సార్లు భక్తితో రాయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ కోట్లు తెచ్చే రహస్యమేంటో చూద్దాం. మేషరాశి జాతకులారా, శనిదేవుడి నుండి మీకోసం ఒక శక్తివంతమైన సందేశం అందింది. మీ అదృష్ట చక్రం ఇప్పుడు తిరగబోతోంది. మీ జీవితంలో సంతోషాలు పండుగలా రాబోతున్నాయి. ఒకేసారి 10 రకాల శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక అదృశ్య శక్తి ప్రతిరోజు మీ ఇంటికొస్తోంది. అది ఎందుకు వస్తోంది, ఎప్పుడు వస్తోంది అన్న నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చడానికే జరుగుతున్నాయి. మీకు తెలియని ఒక నిజం ఏంటంటే, ప్రతిరోజు రాత్రిపూట ఒక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తోంది. అది మీ ఇంటి గదుల్లో మీ చుట్టూ తిరుగుతోంది. అసలు ఆ శక్తి ఎవరు, మన ఇంటికే ఎందుకు వస్తోంది అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని గురించి తెలియకపోతే మీరు మీ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేసిన వారవుతారు. ఈ శక్తి రాబోయే 24 గంటల లోపు మిమ్మల్ని అపారమైన ఆస్తికి వారసులను చేయబోతోంది. అసలు ఆ శక్తి ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రోజంతా పనులతో అలసిపోయి మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మీ ఇంట్లో అసలైన ఆట మొదలవుతుంది. ఆ శక్తి చాలా నిశ్శబ్దంగా మీ ఇంట్లోకి వస్తుంది. మీ చుట్టూ తిరుగుతుంది. మీకు ఆ విషయం కనీసం తెలియదు కూడా. అలా ప్రతిరోజు జరుగుతోంది. అయితే దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు సరికదా. దీనివల్ల మీకు అంతులేని లాభం కలగబోతోంది. ఆ అదృశ్య శక్తి మరెవరో కాదు, సాక్షాత్తు పరమశివుడి వాహనమైన నాగదేవత. ఆ దివ్య శక్తే పాము రూపంలో మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడో ఒక చోట దాగి ఉంది. మీరు నిద్రపోయిన తర్వాత ఆ శక్తి బయటకు వచ్చి మీ ఇంటిని కాపాడుతోంది. మేషరాశి జాతకులారా, మీరు జీవితంలో ఎప్పుడైతే పైకి ఎదుగుతారో అప్పుడే మిమ్మల్ని అడ్డుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. మీరు ఎదుటి వారి కంటే ఒక అడుగు ముందుకు వేస్తే అది చూసి ఓర్వలేని వారు మీ మీద కుట్రలు మొదలు పెడతారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే శత్రువులు మీ చుట్టూ పెరిగిపోయారు. వారు మిమ్మల్ని నేరుగా ఏమీ చెయ్యలేక తంత్ర మంత్రాల ద్వారా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ ఇంటిపై నెగటివ్ ఎనర్జీని ప్రయోగిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరి మీదైతే ఆ మహాదేవుడి కృప ఉంటుందో వారిని కాలం కూడా ఏమీ చేయలేదు. అందుకే ఆ నాగదేవత ప్రతిరోజు రాత్రి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆ దుష్ట శక్తులను లోపలికి రాకుండా అడ్డుకుంటోంది. మీ ప్రాణాలను, మీ ఆస్తులను ఆ శక్తే రక్షణ కవచంలా కాపాడుతోంది. ఇప్పుడు ఆ దేవత మీ ఇంట్లో ఉండడం వల్లే మీకు అదృష్టం తలుపు తట్టబోతోంది. ఆ రహస్యమేంటో ఇప్పుడు మీరు పూర్తిగా వినాలి. మేషరాశి జాతకులారా, మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఈ దివ్య శక్తి అదృశ్య రూపంలో దాగి ఉంది. మీరు పనులన్నీ ముగించుకుని రాత్రిపూట నిద్రకు ఉపక్రమించిన తర్వాత
అసలు ఆట మొదలవుతుంది. ఈ శక్తి రాత్రి వేళల్లో బయటకు వచ్చి మీ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు సరికదా, అంతులేని లాభం కలగబోతోంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉండడం వల్ల మీ పైకి వచ్చే అతిపెద్ద గండాలు త్రుటిలో తప్పిపోతున్నాయి. మీ దరిద్రం వదిలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మేషరాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతుంటే అది చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ చాలామంది తయారయ్యారు. మీరు అందరికంటే వేగంగా సక్సెస్ అవుతుంటే మీ శత్రువుల గుండెల్లో మంట మొదలైంది. మీ ఎదుగుదలను ఎలాగైనా ఆపాలని వారు కుట్రలు పన్నుతున్నారు. మీ మీద అసూయతో రగిలిపోయే ఆ వ్యక్తులు మీకు చెడు చేయాలని తాంత్రిక విద్యల సాయం తీసుకుంటున్నారు. మీపై చెడు ప్రయోగాలు చేయిస్తూ మీ ఆనందాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. మీ ఇంటిపైకి దుష్ట శక్తులను ప్రయోగిస్తూ మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా కుంగదీయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఎవరి మీదైతే ఉంటాయో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే ఆ నాగదేవత రాత్రిపూట మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీ శత్రువులు పంపే ఆ నెగటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకుంటోంది. ఆ దుష్ట శక్తుల ప్రభావం మీ మీద పడకుండా ఆ శక్తే మీకు ఒక రక్షణ వలయంలా నిలబడింది. మేషరాశి జాతకులారా, మీ రక్షణ కోసం ఆ దైవమే స్వయంగా ఈ ఏర్పాట్లు చేశారని మీరు గ్రహించాలి. ఆ దివ్య శక్తి మీ ఇంట్లో తిరుగుతూ మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తోంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏంటి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ గుప్త రహస్యాలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. మేషరాశి జాతకులారా, మీ శత్రువుల అసలు ఉద్దేశం మిమ్మల్ని సర్వనాశనం చేయడమే. ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్ల మీరు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరి వెనకైతే ఆ మహాకాలుడు ఉంటాడో వారిని కాలం కూడా ఏమీ చేయలేదు. అందుకే ఆ నాగదేవత రూపంలోని శక్తి మీ ఇంట్లో నిరంతరం తిరుగుతోంది. సాధారణంగా తాంత్రిక ప్రయోగాలు లేదా చెడు శక్తులు రాత్రి వేళల్లోనే అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఆ శక్తుల బలం రెట్టింపవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే మీ శత్రువుల కుతంత్రాలు మీపై పారకుండా ఈ దివ్య శక్తి మీ ఇంటికి కాపలాగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే మీ శత్రువుల కుతంత్రాలు మీపై పారకుండా ఈ దివ్య శక్తి మీ ఇంటికి కాపలా ఉంటుంది. మీ ప్రాణాలకు అడ్డుగా నిలబడి మీ కంటికి రెప్పలా కాపాడుతోంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ దేవత మీ ఇంట్లోకి ఎందుకు వస్తుందో మరియు ఆ శక్తి మీకు ఎంతటి రక్షణ ఇస్తుందో. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రహస్యం వింటే మీకు 440 వోల్ట్ల షాక్ తగిలినట్టు అవుతుంది. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. వీడియో ఇంకా ముగియలేదు, అసలైన విషయం ఇప్పుడే మొదలైంది. దీనిని గనక మీరు వదిలేస్తే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవని కాలమే మీకు నిరూపిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే రోజులొచ్చాయి. కానీ మీరు మీలోని బద్ధకాన్ని మరియు చెడు అలవాట్లను వదిలేయాలి. లేదంటే వచ్చిన అదృష్టం అలానే వెనక్కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా 2025లో మీరు చేసిన తప్పులను ఈ ఏడాది మళ్ళీ రిపీట్ చేయకండి. అలా చేస్తే అదృష్ట ద్వారాలు ఎప్పటికీ మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీ జాతకంలో ఒక అత్యంత శక్తివంతమైన యోగం కేవలం 2 గంటల పాటు మాత్రమే ఉండబోతోంది. ఆ సమయంలో మీరు ఏ కోరిక కోరుకున్నా సరే రాబోయే 15 రోజుల్లో అది నెరవేరుతుంది. మేషరాశి జాతకులారా, ఆ అద్భుతమైన అవకాశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇది ఏమాత్రం సాధారణమైన సంకేతం కాదు. దీనిని ఒక తమాషాగా అస్సలు తీసుకోవద్దు. ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నా కూడా ఇలాంటి అరుదైన అవకాశం అందరికీ రాదు. ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో, భగవంతుడిని నమ్ముతారో వారికి మాత్రమే దైవం ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ప్రసాదిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూస్తున్నారంటే మీపై ఆ దైవ కృప ఉందని అర్థం. అందుకే ఇప్పటికైనా మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకోండి. ఇకపై భగవంతుడి భక్తిలో ఎటువంటి లోటు రానియను అని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను గ్యారంటీతో చెబుతున్నాను, రాబోయే 48 గంటల్లో మీలో ఒక తెలియని సానుకూల శక్తి మేల్కొంటుంది. ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోయి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. పరమశివుడు, ఆంజనేయ స్వామి, శనిదేవుడు ఎప్పుడూ మనకు చెడు చేయాలని అనుకోరు. ఈ కలియుగంలో మనం చేసే పొరపాటు వల్లే మన కష్టాలు అనుభవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు వెళుతున్న దారి సరైనదేనా?
మీరు చేస్తున్న పనుల వల్ల మీ కలలు నిజమవుతాయా? అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ మన తలరాత మారాలని దేవుడిని కోరుకోవడంలో అర్థం లేదు. అందుకే మీ జీవితంలో ఎప్పుడూ గర్వపడకండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలా ముఖ్యం. రాబోయే 45 రోజుల్లో మీ దగ్గరకు వచ్చే డబ్బును అనవసరమైన విషయాలకు ఖర్చు చేసి వృధా చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో పాత ఆస్తులకు సంబంధించి లేదా ఇంటికి సంబంధించిన వివాదాలు తొలగిపోయి భారీగా డబ్బు అందుతుంది. ఎవరికైనా అప్పిచ్చినా తిరిగి రాదు అనుకున్న సొమ్ము కూడా ఈ సమయంలో మీ చేతికొస్తుంది. అకస్మాత్తుగా మీ బ్యాంకు ఖాతాలో 45 లక్షల రూపాయలు జమ అయ్యే అద్భుతమైన యోగం కనిపిస్తుంది. ఈ ధనం మీ జీవితానికి ఒక కొత్త దిశను మరియు ఆశను చూపిస్తుంది. మీరు ఇక్కడి వరకు ఈ విషయాలను విన్నారంటే ఆ భగవంతుడే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తున్నాడని నమ్మండి. ఆ పవర్ఫుల్ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మేషరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చాలా శక్తివంతమైనది. ఇది మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులను తొలగించి మీరు కోరుకున్నంత ధనాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ విషయాన్ని పొరపాటును కూడా ఎవరికీ చెప్పకండి. ఈ పరిహారం పాటించడం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి, పిల్లలు ప్రశాంతంగా ఉంటారు మరియు భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. మీ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయి దివ్య శక్తి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. సాధారణంగా నేను ఇటువంటి రహస్య మంత్రాలు కానీ పరిహారాలు కానీ అందరికీ చెప్పను. కానీ మనిషి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనసు. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలానే తయారవుతుంది. అందుకే ముందుగా మీ మనసును అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి. మనసు చెప్పినట్టు మనం వింటే నాశనం అయిపోతాం. మనసును మనం శాసించినప్పుడే విజయం దక్కుతుంది. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కావడం లేదు, అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే మీ ఇంటిని శక్తిని శుద్ధి చేయాల్సిన సమయం వచ్చింది. మీ ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక గిన్నెలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో ఒక చిటికెడు సైంధవ లవణం కలపండి. ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, పూజ గదిలో మరియు వంటగది గడపల మీద చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు నశించి మనసు తేలికగా మారుతుంది. రెండో పరిహారం ఏంటంటే, మీ ఇంట్లో పూజ గది ఉన్నా లేకపోయినా దేవుడి ఫోటో ఉన్న చోట లేదా ఇంటి ఈశాన్య మూలలో ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఈ ఇల్లు సుఖశాంతులతో నిండి ఉండాలి అని గట్టిగా ప్రార్థించండి. ఆ భగవంతుడు మీ బాధలన్నీ తప్పక హరిస్తాడు. మేషరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ దివ్య మంత్రాన్ని చాలా ప్రశాంతంగా వినండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే 11 సార్లు జపించండి. చాలా నెమ్మదిగా మనసులోనే ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మీ జీవితంలో అపారమైన సుఖశాంతులు కలుగుతాయి. మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికీ ఎటువంటి దుఃఖం ఉండదు. ఆ మంత్రం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరైతే ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తారో వారి కళ్యాణం ఖాయం. మిత్రులారా, మీరు ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించడానికి సిద్ధమేనా? అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో అవును నేను ఈ మంత్రాన్ని జపిస్తాను అని తెలియచేయండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఈరోజు బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా అస్సలు భయపడకండి. మీపై శనిదేవుడి ఆశీస్సులున్నాయి. 2026 సంవత్సరంలో మిమ్మల్ని ఓడించే మగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. మీరు కలల్లో కూడా ఊహించని విజయాలను ఈ ఏడాది సొంతం చేసుకోబోతున్నారు. విశ్వంలోని అదృశ్య శక్తులన్నీ మీకు తోడుగా ఉండి మీలోని అంతర్గత శక్తిని మేల్కొల్పుతాయి. మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు ఉంది. మీ మనసు, మీ కర్మ మరియు మీ క్యారెక్టర్ చాలా బాగుండాలి. ఎవరికీ మీ వల్ల కీడు జరగకూడదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకండి. ఇలా మీరు పద్ధతిగా ఉంటే గనక ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే తపించారో ఆ డబ్బు, ఆ ఇల్లు, ఆ కారు అన్నీ మీ పాదాల దగ్గరకు వస్తాయి. భగవంతుడి భక్తిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వదలకండి. కొంతమంది తమ కోరిక తీరలేదని దేవుణ్ణి వదిలేస్తుంటారు. కానీ అది చాలా తప్పు. భగవంతుడి మిమ్మల్ని ఎంతటి పెద్ద ఆపద నుండి కాపాడారో ఇప్పుడు నేను ఒక చిన్న కథ ద్వారా వివరిస్తాను. ఆ రహస్యమేంటో ఇప్పుడు వినండి. మేషరాశి జాతకులారా, మీరు దేనికోసమైతే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారో అది సొమ్ము కావచ్చు, లేదా సొంత ఇల్లు కావచ్చు, లేదా వాహనం కావచ్చు. ఏదైనా సరే
ఈ ఏడాది మీకు లభించి తీరుతుంది. మీరు చేయవలసిందల్లా ఓపిక పట్టడం మరియు భగవంతుడిపై నమ్మకాన్ని వదలకపోవడం. మనలో కొంతమంది ఒక కోరిక తీరకపోతే చాలు దేవుడిని నమ్మడం మానేస్తారు. కానీ భగవంతుడు మిమ్మల్ని ఎంతటి ప్రమాదం నుండి కాపాడారో మీకు తెలియదు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకడు అక్రమ మార్గంలో నడుస్తూ విలాసంగా బతికేవాడు. రెండోవాడు భగవంతుడిని నమ్ముతూ రాత్రి పగలు కష్టపడేవాడు. అయినా సరే ఆ రెండో వ్యక్తికి కేవలం తిండికి సరిపడా మాత్రమే దొరికేది. ఒకరోజు ఆ అక్రమ మార్గంలో నడిచే వ్యక్తికి దారిలో ఒక బంగారు నాణేల సంచి దొరికింది. అది చూసి రెండో వ్యక్తి చాలా బాధపడ్డాడు. అదే రోజు సాయంత్రం కష్టపడి పనిచేసి ఇంటికి వెళుతున్న ఆ రెండో వ్యక్తి కాలిలో ఒక పెద్ద మేకు దిగబడింది. ఆ నొప్పితో అతను విలవిలలాడిపోతూ దేవుడి దగ్గరకు వెళ్ళి ఏడ్చాడు. ప్రభు, నేనేం పాపం చేశాను అని అడిగాడు. అప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమై అసలు నిజం చెప్పాడు. మేషరాశి జాతకులారా, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఇలా అన్నాడు, నాయనా, ఆ మొదటి వ్యక్తి గత జన్మలో ఎంతో పుణ్యం చేశాడు. ఈ జన్మలో అతనికి ఒక బంగారు భవనం దొరకాలి. కానీ అతను చేస్తున్న చెడు పనుల వల్ల అది కాస్త ఒక చిన్న సంచికి పరిమితమైంది. ఇక నీ విషయానికి వస్తే, గత జన్మ కర్మల ప్రకారం ఈరోజు నీకు మరణం సంభవించాలి. కానీ నువ్వు ఈ జన్మలో చేస్తున్న మంచి పనుల వల్ల, నీ భక్తి వల్ల ఆ మరణం కాస్త ఒక చిన్న మేకు గాయంతో తప్పిపోయింది. ఇది విన్న ఆ వ్యక్తి దేవుడి పాదాల మీద పడి క్షమించమని కోరుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. మనకు కలిగే చిన్న చిన్న కష్టాలు రేపు రాబోయే పెద్ద ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతున్నాయని గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు మీకు దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా భయపడకండి. ఆ భగవంతుడు మీ వెంటే ఉన్నాడు. మేషరాశి జాతకులారా, ఆ తర్వాత ఆ వ్యక్తికి భగవంతుడు ప్రసాదించిన అదృష్టం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. మరి మీ జీవితంలో కోట్లు తెచ్చే ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మేషరాశి జాతకులారా, ఆ భగవంతుడు చెప్పిన సమాధానం విని ఆ వ్యక్తి కళ్ళు తెరుచుకున్నాయి. తను పడుతున్న బాధ వెనక ఎంతటి గండం తప్పిందో అర్థం చేసుకుని దైవ పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ప్రభు, మేము మనుషులం, మాకు అంత జ్ఞానం లేదు. మా పొరపాట్లను క్షమించి మీరిచ్చే కష్టాన్ని కూడా ప్రసాదంలా స్వీకరించే శక్తిని ఇవ్వండి అని ప్రార్థించాడు. ఆ తర్వాత జరిగిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఆ మొదటి వ్యక్తికి దొరికిన బంగారు సంచి కంటే 100 రెట్లు ఎక్కువ సంపదను, గౌరవాన్ని ఆ భగవంతుడు రెండో వ్యక్తికి ప్రసాదించాడు. చూసారా, నమ్మకంతో నిలబడితే కాలమే మనకు సమాధానం చెబుతుంది. అందుకే మీకు ఇప్పుడు కష్టాలు ఉన్నా, ఏదో ఒక విషయంలో లోటు ఉన్నా అసలు భయపడకండి. మనకు తెలియకుండానే భగవంతుడు మనల్ని ఎన్నో ఆపదల నుండి కాపాడుతుంటాడు. గత జన్మలో మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ జన్మలో శిక్ష అనుభవించాల్సి వచ్చినా మన మంచి పనులు ఆ శిక్ష తీవ్రతను తగ్గించేస్తాయి. కాబట్టి ఎదుటి వారిని చూసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ పిల్లలు చదువులో వెనుకబడినా లేదా సరైన ఉద్యోగం రాకపోయినా వారిని తిట్టకండి లేదా బలవంతం చెయ్యకండి. వారికి భగవంతునిపై ఉన్న నమ్మకాన్ని పెంచండి. మంచి దారిలో నడిచేలా ప్రోత్సహించండి. మీ కర్మ సరిగ్గా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది. మీ దినచర్యను పద్ధతిగా మార్చుకోండి. ఎవరికీ అన్యాయం చేయాలని కోరుకోకండి. సాక్షాత్తు ఆ పరమశివుడు మీ వెంటే ఉన్నాడు. మీరు నిజమైన భక్తితో ఆ దైవం ముందుకు వెళితే మీరు అడగకుండానే మీకు కావలసినవన్నీ ఆయనే ప్రసాదిస్తాడు. అందుకే ఈ 2026 సంవత్సరంలో మీ విజయ యాత్ర మొదలైంది. మరి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంటే ఉండాల్సిన ఆ అదృష్ట వస్తువేంటి, మీ జేబులో ఏది ఉంచుకుంటే మీకు ఎదురుండదు అన్న రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఆ సీక్రెట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మేషరాశి జాతకులారా, మీ దినచర్యను పద్ధతిగా మార్చుకోండి. ఎవరికి అన్యాయం చేయాలని కోరుకోకండి. మీరు ఇతరులకు మంచి చేయాలని తపన పడితే ఆ భగవంతుడు మీకు మంచి చేయాలని చూస్తాడు. మన దైవంలో ఉన్న శక్తి అలాంటిది. మీరు ఇతరులకు మంచి చేయాలని తపన పడితే ఆ భగవంతుడు మీకు అంతకంటే ఎక్కువే చేస్తాడు. మన దైవంలో ఉన్న శక్తి అలాంటిది. మీరు నిజమైన భక్తితో ఆయన ముందు కళ్ళు మూసుకుని నిలబడితే మీరు నోరు తెరిచి అడగకుండానే మీ మనసులో ఏముందో గ్రహించి అన్నీ ప్రసాదిస్తాడు. అందుకే కష్టాలు వచ్చాయని భయపడకండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలు వేసినా వాటన్నిటినీ ఆ భగవంతుడికి వదిలేయండి.
ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు. మిమ్మల్ని కిందకు లాగాలని చూసేవారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. మేషరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అతిపెద్ద రహస్యాన్ని జాగ్రత్తగా వినండి. 2026లో మీరు అనుకున్నది సాధించాలన్నా, కోరుకున్న ధనం మీ దగ్గరకు రావాలన్నా, మీరొక విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలి. అదే మీ విజయానికి అసలైన తాళం చెవి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికీ చూపించకండి. మీ సంపాదన ఎంత, మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది అన్న విషయాలను మీ ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకండి. మీ పర్సును అందరి ముందు తీయడం లేదా మీ ఆర్థిక స్థితి గురించి చర్చించడం ఇలాంటివి అస్సలు చేయవద్దు. ఈ ప్రపంచంలో మనుషుల దృష్టి చాలా ప్రమాదకరమైనది. నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. అందుకే మీ ఎదుగుదలకు ఎవరి కళ్ళు తగలకుండా ఉండాలంటే మీ సంపాదనను రహస్యంగా ఉంచడమే మార్గం. ఇదే మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అతిపెద్ద సీక్రెట్. మీ అదృష్టాన్ని మీరే కాపాడుకోవాలి. మంచి పనులు చేస్తూ భగవంతుడిని నమ్ముకుంటే 2026లో మీరు తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఈ నియమాన్ని గనుక మీరు పాటిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. ఆ దివ్య శక్తుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.